ఓకే. గుడ్ ఈవినింగ్. వినిపించట్లా ఇంకా ఓబిఎస్ లో వస్తున్నారు అట్లా. ఎలా ఉన్నాయి క్లాసెస్? బాగా అలసిపోయారా? 3 hours, ఇది 4th hour కంటిన్యూస్ గా. ఇటు సైడ్ నుంచి వచ్చిన వాళ్ళు ఇంటర్ నుంచి ఇక్కడ వచ్చారు ఎవరన్నా? ఓకే. ఆన్లైన్ వాళ్ళు మళ్ళీ అప్పుడే మెసేజ్ పెట్టేశారమ్మా. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అమ్మా సుమంగళ. ఓకే, వినిపిస్తుందా? లాస్ట్ పర్సన్. నా వాయిస్ కొంచెం స్లోగా వస్తుంది, కొంచెం ముందుకు రండి. ఓకే. ఎందుకు వచ్చారు అందరు ఇక్కడికి చెప్పాలి. సిఎంఏ ఫౌండేషన్, సిఏ ఫౌండేషన్ కూడా బోత్ ఆర్ సేమ్. నేను ఎక్కడైనా సిఏ మాట్లాడానంటే ఇంక్లూడింగ్ సిఎంఏ అని, సిఎంఏ మాట్లాడానంటే సిఏ కూడా. నేను డిఫరెన్స్ అంటే స్పెసిఫిక్ గా చెప్తా. సిఏ అన్నానంటే సిఎంఏ ఉన్నట్టే అక్కడ. అదేనా? వైఫ్ అండ్ హస్బెండ్ ఒకసారి ఒకరు ఉన్నారంటే 2 వాళ్ళు ఉన్నట్టే. ఇది కూడా అంతే, 2 చేస్తాం కదా మరి మనం. సో అలాగా. ఇప్పుడు నా క్వశ్చన్కి ఆన్సర్, ఎందుకు వచ్చాము? ఫౌండేషన్ నేర్చుకోవటానికి. చెప్పాలి, చెప్పట్లా, సిగ్గుపడు కదా. నేర్చుకొని ఏం చేయాలి? ఎగ్జామ్స్ రాయాలి, అంతేనా? ఎగ్జామ్స్ రాసి మార్క్స్ తెచ్చుకోవాలి, పాస్ అయిపోయి ఇంటర్కి వెళ్ళిపోవాలి, అంతేనా? ఓన్లీ మార్క్స్ కావాలా? నాలెడ్జ్. ఇంకో వార్డ్ అర్థం మనం, కాన్సెప్ట్ కావాలి, సబ్జెక్ట్ కావాలి. ఓన్లీ మార్క్సే కావాలంటే ఇక్కడ కూర్చోవాలంటారా? రికార్డింగ్స్ అవైలబుల్ బ్రహ్మాండంగా ఉన్నాయి, రికార్డింగ్స్ ఉంటే అయిపోతుంది. మనం ఇక్కడ ఎందుకు కూర్చున్నాం? సబ్జెక్ట్. మీరు సబ్జెక్ట్ కోసం మాత్రమే ట్రై చేయండి, మార్క్స్ కోసం మీరు ట్రై చేయొద్దు. సబ్జెక్ట్ కోసం నేర్చుకోవడానికి ట్రై చేశారనుకో ఆటోమేటిక్గా వస్తాయి మార్క్స్. ఓకేనా? మార్క్స్ కావాలంటే ఒక చాప్టర్లో 2-3 క్వశ్చన్స్ చూసుకుంటాం, చదువుకుంటాం, వెళ్ళిపోతాం. మనం పాస్ అవుతాం కూడా. తర్వాత యూజ్ ఉంటుందా అంటే లిమిటెడ్ యూజ్ ఉంటుంది, పూర్తిగా ఉంటుంది. సరే, ఇదంతా ఎందుకంటే మనం ఈరోజు చెప్పుకునే సబ్జెక్ట్ ఏంటి? అకౌంట్స్. ఓకే, మనం చెప్పే సబ్జెక్ట్ అకౌంట్స్. అకౌంట్స్ గురించి మీకు తెలిసింది ఏమైనా ఉంటే చెప్పండి. దాని వాల్యూ, నేను సబ్జెక్ట్ అకౌంట్ అంటే ఏంటి, అకౌంటింగ్ అంటే ఏంటి, డెఫినేషన్ చెప్పండి అన్నట్టు. అకౌంట్స్ ఎంత యూస్ఫుల్ గా ఉంటుంది, ఏదో ఒకటి చెప్పండి అమ్మా. సరే, ఎక్కడెక్కడ చూస్తారు మీరు అకౌంట్స్? అన్నిట్లోనూ ఉంటుంది. అన్నిట్లోనూ అంటే సరే, మన కోర్స్ వరకే ఆలోచిద్దాం. ఫౌండేషన్లో ఉంది అకౌంట్స్, ఇంటర్లో, ఫైనల్లో, మ్యాథ్స్ ఫౌండేషన్లో ఉంది, ఇంటర్లో, ఫైనల్, రిమైనింగ్ ట్యాక్స్ ఫౌండేషన్ ఉందా? లేదు. ఇంటర్, ఫైనల్. కాస్టింగ్ ఫౌండేషన్ లేదు, సిఎంఏలో కొంచెం ఉంటుంది, అది లేనట్టే. మన కాస్టింగ్ కాబట్టి ఫౌండేషన్లో పెట్టారు, లేదంటే అడుగుతూ పెట్టరు. మీరు లైఫ్లో ఎక్కడికి వెళ్ళినా సరే, మీరు ఏం చేసినా సరే, అకౌంట్స్ మన కామర్స్ వాళ్ళకి మనతో పాటే ఉంటాయి. వేరే సబ్జెక్ట్స్ ఉంటాయి, వేరే కాన్సెప్ట్స్ ఉంటాయి, కొన్ని చోట్ల ఉంటాయి, కొన్ని చోట్ల ఉండవు. ఒక కంపెనీలో ఒక వర్క్ గురించి మీరు ఆలోచిస్తే, ఫర్ సపోజ్ శాలరీ పే చేశారు, అక్కడ 2 డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ అవుతాయి. ఒకటేంటి? హెచ్ఆర్ డిపార్ట్మెంట్ పేమెంట్ చేస్తారు కదా, హ్యూమన్ రిసోర్స్ వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. వాళ్ళు ఏం చేస్తారు, చేసి తీసుకొచ్చి మనకే చెప్తారు, అబ్బాయి అకౌంట్స్ డిపార్ట్మెంట్ రాసుకోయా, ఈరోజు నేను 1 lakh పేమెంట్ చేశాను. అవునా కదా? ఒక మిషనరీ కొన్నాను, అక్కడ ఎవరు ఇన్వాల్వ్ అవుతారు? పర్చేజ్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అవుద్ది, మిషనరీ సారీ పర్చేజ్, మళ్ళీ మనం అకౌంట్స్ తెచ్చి మళ్ళీ మనకే చెప్తారు. మీరు ఏదైనా చూసుకోండి, ఒక కంపెనీ ఆర్గనైజేషన్ మొత్తం అకౌంటింగ్ చుట్టూతో తిరుగుతుంది.
అవునా కదా? ఇంత ఇంపార్టెంట్ కదా అకౌంట్స్. ఫౌండేషన్, ఇంటర్, ఫైనల్. సరే ఎక్కడితో అయిపోయింది, అక్కడితో అయిపోద్దా? ఫైనల్ పాస్ అయిపోయాం, క్వాలిఫై అయిపోద్దా? నెక్స్ట్ ఏం చేస్తాం? అయితే ప్రాక్టీస్ పెడతాం, లేదంటే జాబ్కి వెళ్తాం. ఇప్పుడు జాబ్కి వెళ్ళి ఇంటర్వ్యూకి వెళ్ళారనుకో, ఫస్ట్ మిమ్మల్ని ఏం క్వశ్చన్ అడుగుతారు చెప్పనా? అకౌంట్స్ అంటే ఏంటంటారు, ఇంతే అంటారు. నేను అడిగిన క్వశ్చన్ అడుగుతారు. తర్వాత వాళ్ళు రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతారు. వాళ్ళు అకౌంట్స్ నాలెడ్జ్ లేకపోతే మీరు సీఏ క్వాలిఫై అయినా సరే తీసుకోరు. సార్ అదేంటి సార్, సీఏ క్వాలిఫై అయితే అకౌంట్స్ నాలెడ్జ్ లేకుండా ఎలా ఉంటుంది? వచ్చిన మంది ఉన్నారు లేదా, అకౌంట్స్ నాలెడ్జ్ లేకుండా పాస్ అవుతారంటే, కానీ అవ్వదు. వాళ్ళు ఇంటర్వ్యూకి వెళ్తే అకౌంట్స్ మళ్ళీ తేలిపోదు. కాస్టింగ్ మిగతా వాటిలో బాగా ఎక్స్పర్ట్ ఉంటారు. ఆ సిచ్యువేషన్ ఉంటుందంటే అందరికీ అన్ని చోట్ల ఉంటుంది. సరే, మరి ఇంత ఇంపార్టెంట్ కదా అకౌంట్స్, ఇది ఈజీయా టఫ్? కష్టంగా ఉంటుందా, ఈజీగా ఉంటుందా? మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. మోడరేట్. ఈ అమ్మాయి డిప్లొమాటిక్ గా మాట్లాడుతుంది. నువ్వమ్మా? ఈజీ టఫ్? సెలెక్ట్ చేయండి, మనం మాట్లాడుకుందాం. ఈజీ, టఫ్. ద మోస్ట్ ఈజియెస్ట్ సబ్జెక్ట్ ఏంటి చెప్పనా? ఎంటైర్ సిఏ కోర్సు, సిఎంఏ కోర్సులో అకౌంట్స్. నమ్మరా? నమ్ముతారా నమ్మరా? ఇంప్రూవ్ చేయనా? ఇంప్రూవ్ చేశాక మళ్ళీ మీరు అందరూ ఒప్పుకుంటారు. ఓకే, ఒక 100 మంది సీఏలు క్వాలిఫై అయ్యారమ్మా, మార్క్స్ వచ్చాయి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఒక సర్వే చేయండి, ఏ సబ్జెక్ట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయని సర్వే చేయండి. మనకి అగ్రిగేట్ సిస్టమ్ ఉంది కదా. 70% ఆఫ్ ద పర్సన్స్ ఏం చెప్తారు? అకౌంట్స్ లో ఫస్ట్ ఎగ్జామ్షన్ చెప్తారు. కాస్టింగ్ ఎంతమంది చెప్తారు? ఒక 50 మందో 30 మందో చెప్తారు. ట్యాక్స్ లో ఒక 20-30 మంది చెప్తారు. లాలో థియరీ స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు చెప్తారు. కానీ అకౌంట్స్ లో 70+ చెప్పేది ఎగ్జామ్షనే చెప్తారు. మరి మీరు అనుకున్న టఫ్ అయితే 70% ఎగ్జామ్షన్స్ ఎట్లా వస్తాయి? మిగతా 30% ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు? 40 అనుకుంటున్నారా? 55, 56, 50+ ఉంటాయి. వాళ్ళకేం తక్కువ ఉండవు. నేను క్వాలిఫై అయిన వాళ్ళ గురించి మాట్లాడతాను. సరే, క్వాలిఫై అవ్వని వాళ్ళ గురించి మాట్లాడతాను. ఎప్పుడైనా మీరు అకౌంట్స్ ఫెయిల్ అవ్వటం వల్ల నేను సిఏలో ఫైనల్ క్వాలిఫై అవ్వలేదని విన్నారా? అగ్రిగేట్ వింటారు, కాస్టింగ్ లో ఫెయిల్ అయ్యారని వింటారు, ట్యాక్స్ లో ఫెయిల్ అయ్యారని వింటారు, అకౌంట్స్ లో ఫెయిల్ అయ్యారని వింటారా? 10 మందిని అడిగితే ఫెయిల్ అయిన వాళ్ళు ఇద్దరు ఒకళ్ళో చెప్తారు, ఉంటారు ఒకళ్ళో ఇద్దరు చెప్తారు. అంతేగాని 8 మంది చెప్పరు. మరి ఇప్పుడు చెప్పండి, అకౌంట్స్ ఈజీయా టఫా? ఈజీయే కదా. ప్రాక్టికల్ సినారియో మన చుట్టూతో జరిగేది. మీరు హాస్టల్కి వెళ్తారు కదా, మీ సీనియర్స్ అడగండి అకౌంట్స్ లో ఎన్ని వస్తాయి. టఫ్ అంటారు కానీ ఎన్ని మార్క్స్ అంటే 60+ చెప్తారు. వాళ్ళు బ్రెయిన్ లో పెట్టుకున్నారు ఇది టఫ్ టఫ్ టఫ్. నేనే కామర్స్ బ్యాక్గ్రౌండ్ కాదు, ఎంపీసీ నుంచి వచ్చాను, బైపీసీ నుంచి వచ్చాను అని పెట్టుకున్నాను. ఏం కాదు, అకౌంట్స్ ఈజీ ఈజీ పేపర్ అనమాట మీకు ఉన్న వాటిలో అన్నిట్లో కల్లా. సరే, మీకు ఎన్ని మార్క్స్ కావాలి అకౌంట్స్? 70+. మీకు చెప్పండి. 70+ ఈజీ వస్తాయంట చెప్పాలి. అకౌంట్స్ లో 70+ ఫౌండేషన్ తెచ్చుకోవటం ఈజీనా? ఎప్పుడో చెప్పనా? మీ మొత్తం ఆల్మోస్ట్ నేనే చెప్తా అకౌంట్స్. నేను చెప్పినట్టు చేసుకుంటా వెళ్ళిపోండి. మీకేమో ఇంటికి వెళ్ళి ఇదిగో 20 ప్రాబ్లమ్స్ హోంవర్క్ ఇచ్చి అవి చేసుకొని రండి ఇట్లా ఏమి ఉండదు. మహా ఇస్తే 1-2 ఇస్తా, అది కూడా 10 minutes 15 minutes అయిపోయేది. ఎక్కువ హోంవర్క్స్ ఇవ్వను, ఇచ్చినా కూడా అవి మీరు ఒకసారి చూసుకోమండి. దాన్ని ఈక్వల్ గా సేమ్ ప్యాటర్న్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అన్ని మన క్లాస్ లో సాల్వ్ చేస్తాం. అకౌంట్స్ లో మీ అందరికీ 70+ తెప్పించే బాధ్యత నాది. మీరు మర్చిపోండి అదంతా. ఇంకా మార్క్స్ ఎన్ని రావాలనేది మీరు మర్చిపోవాలి. 70+, నన్ను ఫాలో అవ్వండి, మీకు వస్తాయి, డెఫినెట్ గా వస్తాయి. ఒక ప్యాటర్న్ ఉంటుంది అకౌంట్స్ నేర్చుకోవడానికి. ఆ ప్యాటర్న్ లో మనం కానీ వెళ్ళామంటే 70. ఈ ఫౌండేషన్ లోనే అది నేర్చుకున్నామంటే ఇంటర్ ఫైనల్ మొత్తం ఉపయోగపడుతుంది. ఒక ఫౌండేషన్ ఉంటుంది, నేను ఫౌండేషన్ లో ఆ ప్యాటర్న్ నేర్పిస్తాను. నాకు ఎప్పుడు అకౌంట్స్ లో ఎగ్జామ్స్ రాకుండా నేను బయటకు రావాలి. ఏ ఎగ్జామ్స్ రాసినా ఫస్ట్ నాకు వచ్చేది అకౌంట్స్ లోనే ఎగ్జామ్స్.
ఫస్ట్ పేపరే కదా అకౌంట్స్, అది బాగా రాసంటే మీదే రాసేస్తాం కదా, అవునా కదా. సో అకౌంట్స్ బాగా నేర్చుకోవాలి. నేర్చుకోవడం అంటే ఏదో కుస్తీ పడాల్సిన అవసరంలా మనం ఒక ప్యాటర్న్ వెళ్తే చాలు. సరే, మరి అలా ఈజీగా వెళ్ళాలి, బాగా నేర్చుకోవాలంటే మనం ఒక కొన్ని కండిషన్స్ లో ఉండాలి. అయ్యేంటి ఏంటి అంటే ఏం పెద్ద పెద్ద కండిషన్స్ కాదు. ఏమున్నాయి అక్కడ? సీరియస్ గా ఉండకూడదు ఫస్ట్. చూడటాను ఎంత ఫ్రీగా ఉందో, మీరు అలాగే ఫ్రీగా ఉండాలి. సీరియస్ గా ఉంటే ఏమవుద్దంటే మనం ఇక్కడ ఉంటాం, మన బ్రెయిన్ ఉండదు, అవునా కదా. ఫ్రీగా ఉన్నాం అనుకో, ఎంజాయ్ చేస్తూ నేర్చుకుంటాం. సీరియస్ గా ఉంటే మన బ్రెయిన్ లో ఏదో వస్తుంది, ఇది చూస్తాం కానీ ఇక్కడ ఉన్నాం, ఎక్కడో ఉంటాం, మన ఇంట్లో ఉంటాం. లేదంటే సలార్ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుద్ది, సలార్ 2, గేమ్ చేంజర్ ఎప్పుడు వస్తుంది, గేమ్ చేంజర్ ముందు వచ్చిందా, సలార్ 2 వచ్చిందా, ఇట్లా ఉంటుంది. ఇలా కాకుండా ఉండాలంటే మనం ఫ్రీగా ఉండాలి. నా ఫేస్ నీకు సీరియస్ గా ఉందా, నార్మల్ గా ఉందా? నిజం చెప్పాలి. నా ఫేస్ నేను చూసుకుంటే సీరియస్ గా ఉంటుందమ్మా, మీరు అబద్ధాలు చెప్పకూడదు నాతో ఫస్ట్, ఓకేనా? నార్మల్ గా ఉందా, సీరియస్ గా ఉందా? పర్లేదు అయితే, చెప్పచ్చు. నేను ఇలాగ నార్మల్గా ఉంటాను, చాలా ట్రై చేస్తా ఉంటా. బయట బయట నేను ఎట్లా ఉంటామమ్మా, సీరియస్గా ఉంటాను, చూస్తే భయపడతా ఉంటారా, అమ్మో ఎందుకు సార్తో అనుకుంటారు. అది మనం కాదు, కాకపోతే అడ్మిన్ కదా, అలా ఉండలేదు అనుకో ఏమైంది, మీకు ఏ మెటీరియల్ రాదు, ఏ క్లాసు సరిగ్గా జరగదు. అడ్మినిస్ట్రేషన్ లో మనం సీరియస్గా ఉండాలి కాబట్టి అలా ఉంటాం. ఆఫీసులోకి వెళ్తే ఈ సీరియస్నెస్ ఏంట్రా అనిపిస్తుంది, కష్టపడి ఉండాలి. అదే మనకు అలవాటు కూడా అయింది, మళ్ళీ మార్చుకోవాలి. క్లాసెస్లోకి వచ్చినప్పుడు హ్యాపీగా ఉంటుంది. ఓకే, సీరియస్నెస్ లేకుండా ఉంటే క్లాసులో ఫిజికల్గా ఉంటాం, మెంటల్గా కూడా ఉంటాం. క్లాస్ మనం ఎంజాయ్ చేస్తే నేర్చుకున్నాం, ఓకేనా? తక్కువ మంది ఉన్నాం, పర్ఫెక్ట్గా వెళ్ళిపోదాం, అడావిడ ఏం లేదు. మేలో జూన్లో ఎగ్జామ్స్, ఇంకా ఏం పర్వాలా, చిన్నగా నేర్చుకున్నాం. ఇప్పుడు ఒక 100 ప్రాబ్లమ్స్ చేసి ఎక్కువ టైం తీసుకొని ఎగ్జామ్లోకి వెళ్ళి అది సరిగా చేయకుండా లేకపోతే చేసి అంత ప్రిపరేషన్ చేసుకోవటం మంచిదా? 100 ప్రాబ్లమ్స్ ఒక ప్యాటర్న్లోకి తెచ్చేసి ఒక ఫార్మేట్లో నేర్చేసుకొని ఏదైతే టఫ్ దాన్ని 2-3 సార్లు చూసుకుంటే మంచిదా? ఏ ప్యాటర్న్ బట్టి 100 ప్రాబ్లమ్స్ ఒకటే ప్యాటర్న్ ఉంటుంది. అకౌంట్స్లో ఎలా ఉంటుంది అంటే ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ సేమ్ ఉంటుంది, ఒక 20% డిఫరెన్స్ ఉంటుంది. ఆ 80% మనం ఒకసారి నేర్చుకుంటాం, మిగతా 20% మీద వర్క్ చేస్తాం. తక్కువ టైము, ఎక్కువ సిలబస్, ఎక్కువ కాన్సెప్ట్, అవునా కాదు, ఈజీగా వెళ్ళిపోతాం. ఓకే, సేమ్ అలాగే ఉండాలి. ఇంకోటి, ఇవన్నీ ఉండాలంటే మనం ఆలోచించే విధానం పాజిటివ్గా ఉండాలి. అమ్మో నాకు అకౌంట్స్ వస్తుందో రాదో, మ్యాథ్స్ వచ్చిందో రాదో, నాకు మ్యాథ్స్ అంటే భయం. ఎంఈసీ సిఈసి వాళ్ళు నాకు మ్యాథ్స్ రాదంటారు, ఎంపీసీ వాళ్ళు అకౌంట్స్ చదువుతారు. అలా నెగిటివ్లోకి అసలు వెళ్ళొద్దు. సిఏ ఫౌండేషన్ అయినా సిఎంఏ ఫౌండేషన్ అయినా మీకు 0 నుంచి స్టార్ట్ అవుతుంది, ఇర్రెస్పెక్టివ్, ఓకేనా? సో మీరు అసలు నెగిటివ్ మైండ్ సెట్ ఉండకూడదు. మనం ఏదైనా ఈ రోజు నాకు వచ్చేస్తుంది అని అనుకోండి, రాకపోయినా సరే వచ్చిందని అనుకోండి. అనుకున్నారనుకో, సాయంత్రం కూర్చొని ఆ ప్రాబ్లం ఒకసారి చూసుకుంటే అది మీకు అర్థమైపోతుంది. అదే నాకు ఈ ప్రాబ్లం రాలేదు 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 అనుకున్నాను అనుకోండి, ఈవినింగ్ కూర్చుంటే మీకు నిజంగా అది వచ్చినా కూడా రాలేదు అనిపిస్తుంది. కావాలని ట్రై చేయండి. ఎగ్జామ్లోకి వెళ్ళాం, పేపర్ చూసాం, ఫస్ట్ క్వశ్చనే టఫ్ ఉంది, ఇచ్చేస్తాడు. సీఏలా చేసే టెక్నిక్ అదే. అందుకే మేము ఏం చెప్తాం అంటే రివర్స్లో చదవమని చెప్తాం. పేపర్ ఫస్ట్ నుంచి చదవకుండా లాస్ట్ నుంచి చదవమని చెప్తాం. ఫస్ట్ క్వశ్చన్ ఎంత ఇస్తాడు, ఆ చదివే లోపల మనం అయిపోతాం, ఆ ఎగ్జామ్ అయిపోయింది, ఆ ఇచ్చే 15 minutes రీడింగ్ టైం అయిపోద్ది ఆ క్వశ్చన్కే, ఇంకా డిసప్పాయింట్ అయిపోతారు, మోసపోవద్దు. ఐసీఏ వాళ్ళు మిమ్మల్ని ట్రాప్ చేస్తారు, దాంట్లో అస్సలు పడదు. నెగిటివ్ మైండ్ సెట్ ఉంటే ఆ ట్రాప్లోకి వెళ్ళిపోతాం. పాజిటివ్ మైండ్ సెట్ ఉందనుకో, ఎంత పెద్ద ప్రాబ్లం ఉంది, అది మనకు రాదు, పక్కన పెట్టేసి నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ప్రాబ్లం చూస్తాం, అది రాలా తీసేయి, నెక్స్ట్ రాలా తీసేయి, ఇది కొంచెం వచ్చు కొంచెం వచ్చు, లాస్ట్ ఏదో ఒక ప్రాబ్లం దొరుకుతుంది, ఒకటే ప్రాబ్లం దొరుకుతుంది బాగా వచ్చినట్టు, మిగతా జస్ట్ విన్నారు అంతే క్లాస్లో. ఆ బాగా వచ్చిన ప్రాబ్లం ఫస్ట్ రాస్తాం, బాగా రాస్తారు కదా, మీకు రాలేదు అనే ఆలోచన మీ బ్రెయిన్లో పెట్టుకోవాలా, ఏం చేశారు, పక్కన పెట్టుకుంటూ వెళ్ళిపోయారు, మనకు అవసరం లేదు లేదని. బాగా వచ్చిందా ఫస్ట్ రాశారుగా, మీ బ్రెయిన్ ముందు షాక్ అవుతుంది, నెగిటివ్ మైండ్ సెట్ మీకు లేదు,
మిగతావన్నీ కూడా మీరు క్లాస్లో విన్నవి ఏ పాయింట్స్ గుర్తొస్తాయి అవన్నీ ప్రజెంట్ చేసి వస్తారు. ఎగ్జామ్ అయిపోయేదాకా అసలు నెగిటివ్ ఆలోచించొద్దు, నాకు మార్క్స్ రావు, క్వశ్చన్స్ రాలేదు. ఇలా పాజిటివ్ రాసుకుంటూ వస్తే మీరు 30 40 అనుకున్న పేపరు 60 వస్తాయి. సిఎంఏలో ఇది బాగా జరిగింది. సిఏలో అన్న 50-50 జరిగింది అనుకున్నా, సిఎంఏలో అయితే ఇదే బయటపడేదే ఇది సిఎంఏలో. ఓకేనా? పాజిటివ్ ఉంటారా? ఉంటారా? ప్రామిస్ చేస్తారు నాకు నెగిటివ్ ఉంటారా? ఈసారి నుంచి నేను బయట కనపడి కానీ సీరియస్గా ఉంటారా, పలకరించి వెళ్తారా? జాలీగా ఉంటాను, క్లాసులో ఇంకా ఫ్రీగా ఉంటాను. ఓకే, నేను చెప్పినట్టు చేసేయండి అమ్మా, ఆటోమేటిక్గా మీకు మార్క్స్ వస్తాయి. ఇది రైటా రాంగా, సార్ ఒక విధంగా చెప్పారు, యూట్యూబ్లో ఇంకో విధంగా ఉంది, అస్సలు వద్దు. ఐసీ మీటర్లో ఒక విధంగా ఉంది, వద్దు. నేను చెప్తానంటే అవన్నీ చూసుకునే చెప్తాగా, అలా వెళ్ళిపోదాం. ఓకే, ఒక ప్యాటర్న్ వెళ్ళిపోదాం, ఆటోమేటిక్గా మీకు 70+ ఈజీగా వస్తుంది. ఓకేనా? మనం ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు పాజిటివ్గా ఉంటే దాని ఉండే రిజల్ట్ ఎలా కనపడుతుంది అంటే, మనం ఒక హ్యుమానిటేరియన్గా ఉండాలి, మంచిగా ఉండాలి. మాట్లాడేటప్పుడు మీ ఫ్రెండ్స్తో మీరు మాట్లాడుకున్నా, ఒక్కొక్కరు ఏంటంటే తొందరగా కలుస్తారు, తొందరగా కలవరు. మీరు వాళ్ళని కలుపుకొని వెళ్ళిపోయే విధంగా ఉన్నారనుకో, వాళ్ళు మీలో కలిసిపోతారు, ఈజీగా వాళ్ళు గట్టిగా అవుతారు. క్లాస్లో అందరూ ఒకటిగా ఉన్నారంటే అందరూ పాస్ అయిపోతారు. నేను రిజల్ట్ చూశారు కదా, మన వాళ్ళు దాదాపుగా పాస్ అయ్యారు, ఒక 2 3 కొంతమంది అవ్వలేదు. వాళ్ళంతా పాజిటివ్గా ఉన్నారు, లాస్ట్ టైం అంతా కూడా అయిపోద్ది అని ఉన్నారు, అయిపోయింది. ఎగ్జామ్స్ కూడా అలాగే రాశారు. లాస్ట్ టైం అన్నా కొంచెం టైం మాకు అడ్జస్ట్ అయింది, సిలబస్లో అవ్వక గొడవ కొంచెం. అయినప్పటికీ ఏంటంటే సిలబస్ అయ్యాయి కదా, క్లాసులో సిలబస్ ఎందుకు లేట్ అయ్యాయి, సార్ వాళ్ళు ఏంటంటే చిన్నగా చెప్పుకుంటూ వచ్చారు, వాళ్ళు క్లాస్లో ప్రాక్టీస్ చేశారు, అది ఎగ్జామ్లో ఎక్స్పీరియన్స్ చేయాలి. కాబట్టి సిలబస్ అవుతుందా లేదనేది కూడా మీరు నెగిటివ్ పెట్టుకోవద్దు, మంచిగా ఉండండి, మంచిగా మీరు మాట్లాడుకోండి. నాతో మాట్లాడేటప్పుడైనా, స్టాఫ్తో మాట్లాడేటప్పుడైనా పాజిటివ్గా నార్మల్గా ఉంటే మీకు అన్ని ఒక మంచి జరగాల్సింది డబల్ జరుగుతుంది. ఎలా సార్? ఇప్పుడు కిందకి వెళ్ళి ప్రతాప్ సార్ దగ్గరికి వెళ్ళి ఒక బుక్ కావాలని మనం అడగాలి, మెటీరియల్ రాలేదని. ఎలా అడుగుతారు? 2 వర్షన్స్, ఒకటి సీరియస్గా, ప్రతాప్ సార్ నా బుక్ రాలా వచ్చారనుకో, 5 చేసుకొని ఇచ్చేస్తారు. మీరేమన్నారు, ఒక బుక్ అడిగారు అంతే. అదే మీరు నార్మల్గా వెళ్ళి ప్రతాప్ సార్ నాకు బుక్ రాలేదు సార్, బుక్ ఉంటే ఎవరా అని మాట్లాడారు అనుకో, ఒక బుక్ ఇచ్చి రేపు ఇవ్వబోయే బుక్ కూడా మీకు ఇచ్చేస్తాడు, ఇదిగో అమ్మా రేపు ఇచ్చే బుక్ తీసుకోమా అంటారు. అవునా కదా? బెనిఫిట్ జరిగిందా లేదు? ఎందుకు? మనం మాట్లాడే విధానం అంతే. ఇదే కాదు, లైఫ్లో ఎప్పుడైనా సరే అలాగే ఉంటాను ట్రై చేయండి. మీకు ఒకటి అనుకున్నది డబుల్ బెనిఫిట్ జరుగుతుంది. మీరు సీరియస్గా ఉండి ఏదో యాటిట్యూడ్గా ఉన్నారనుకోండి, ఆఫ్ కూడా జరగదు. ఓకే, సో ఇది మన ఆన్లైన్ వాళ్ళు ఉన్నారమ్మా. ఫేస్ టు ఫేస్ వాళ్ళని బాగా చేయగలుగుతారు, కానీ ఆన్లైన్ వాళ్ళు మాత్రం కొంచెం కష్టం అయిపోద్ది. మిమ్మల్ని మీరు హ్యాండిల్ చేసుకోవాలి. ఒకసారి ఆన్లైన్ వాళ్ళు నాకు హాయ్ అని పెట్టండి అందరూ. విన్నారా? మొబైల్ ఆన్ చేసి వెళ్ళిపోయారా? ఒకళ్ళు ఉన్నారు, ఇంకా 2 పర్లేదు ఉన్నారు. వినిపిస్తుందా మీకు? వెరీ గుడ్. మీరు అందరూ ఉంటారా పాజిటివ్గా? మీ ఇంట్లో మాట్లాడేటప్పుడు పాజిటివ్ మాట్లాడాలి, మమ్మీతో డాడీతో. అసలు నెగిటివ్ అనేది మన చుట్టూ రాకూడదు. నెగిటివ్ వచ్చిందంటే మన లైఫ్ అక్కడే ఫస్ట్ ఆగిపోద్ది, ఏదైనా సరే. ఓకేనా? మనందరం ఒకే సేమ్ సైడ్. మీరు ఎనిమి లాగా, నేను ఎక్కడున్నా కదా మీరు ఎక్కడున్నారు కదా అని చెప్పేసి అమ్మ సారు అని చెప్పి ఎనిమి లాగా చూడు. వీఆర్ ఆన్ బోత్ సైడ్స్, సారీ సేమ్ సైడ్. ఓకే, ఎందుకు చెప్తున్నానంటే ఫ్రీగా ఉండాలి. మీరు ఏదైనా అడిగేటప్పుడు కూడా నన్ను భయపడకుండా అడగాలి. ఓకేనా? ఆన్లైన్ వాళ్ళు మీరు క్లాస్లో అడగలేకపోయినా నాకు మీరు పర్సనల్గా మెసేజ్ చేయొచ్చు వాట్సాప్లో. ఆన్లైన్ వాళ్ళు వినిపిస్తుందా? ఓకే, నా నెంబర్ షేర్ చేస్తానమ్మా లాస్ట్లో. మీకు ఎవరికైనా డౌట్స్ ఉన్నా, ఇక్కడ అడగలేకపోయినా వాట్సాప్లో మీరు నాకు మెసేజ్ చేయవచ్చు. మెసేజ్ చేయమన్నాను కదా అని మన సిలబస్లో కంపెనీ అకౌంట్స్ ఉంటుంది, లాస్ట్ చెప్పుకుంటాం మనం. ఈ ఫస్ట్ రోజు కంపెనీ అకౌంట్స్లో ప్రాబ్లం అని అడిగారు అనుకోండి,
అసలు చెప్పను రెస్పాండ్ కూడా అవ్వను. ఒక్కటే ఫార్ములా, బీయింగ్ ప్రజెంట్. ఫ్యూచర్ గురించి ఆలోచించొద్దు, పాస్ట్ గురించి మర్చిపోండి. అప్పుడే నీకు సక్సెస్ వస్తుంది. అట్లా కాకుండా అమ్మో ఫ్యూచర్లో అవుతామో లేదో, కంపెనీ అకౌంట్స్ వస్తుందో రాదో, అది ఈరోజు ముందు బేసిక్స్ ఉన్నాయి. బేసిక్స్ అయిపోయాక అక్కడికి ఇప్పుడు లాస్ట్ అట్లాగే ఉండాలి. ఈ రోజు ఏం జరిగిందో దాని వరకే ఆలోచించండి. నెక్స్ట్ దాని గురించి అసలు మీరు అసలు పెట్టుకోవద్దు. నెక్స్ట్ వచ్చినప్పుడు చూద్దాం. ఇప్పుడు మధ్యాహ్నం ఫుడ్ తినేటప్పుడు మధ్యాహ్నం ఫుడ్ గురించి ఆలోచించాలి. సాయంత్రం ఏం తినాలి, రేపు ఏం తినాలి ఆలోచించకూడదు. సాయంత్రం ఆటోమేటిక్ వస్తుంది, హాస్టల్ ఏదైతే అదే తినాలి మనం, లేదంటే బయట నుంచి తెచ్చుకుంటాం. అందుకని మధ్యాహ్నం తింటూ దాని గురించి ఆలోచిస్తే ముందు ఎక్కదు. అవునా కదా? ఈరోజు గురించి ఆలోచించకపోతే రేపు గురించి ఆలోచిస్తా కూర్చుంటే అవ్వదు, అక్కడ తాగిపోతారు. ఓకేనా? ఇవన్నీ ఫాలో అవుతారా? ఇవన్నీ ఫాలో అయ్యి మీరు ఏమవుతారు? సిఏ ఫౌండేషన్ పాస్ అవుతారు, ఇంటర్ పాస్ అవుతారు, ఫైనల్ పాస్ అవుతారు. ఓ అవుతా కదా? సిఏ అయితే సీఎం అయితే సీఎంఏ ఫీల్ అవ్వద్దు. సీఏ అన్నాను సీఎంఏ అవ్వద్దు, సీఎంఏ అన్నాను సీఏ ఫీల్ అవ్వద్దు. అందరం ఒకటే. మీరు పాస్ అయిపోయాక ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయి మీకు తెలిసిన చెప్పండి. సరే, నేను రెండుగా డివైడ్ చేస్తాను. ఒకటి జాబు, రెండు ప్రాక్టీస్. అంతే కదా? ప్రాక్టీస్ పెట్టుకుంటాం, లేదంటే జాబ్కి వెళ్తాం. జాబ్కి వెళ్ళినా ప్రాక్టీస్కి వెళ్ళినా మీకుండే పవర్ కానీ వాల్యూ కానీ ఎంత ఉంటుందో తెలుసా? ఒక్కసారి సీఏ మీరు క్వాలిఫై అయ్యారంటే తెలుసా? ఎప్పుడైనా ఆలోచించారా? సీఏ జాయిన్ అయ్యే ముందు ఆలోచించలేదా అవన్నీ? రియాలిటీకి ఫౌండేషన్. సో ఇక్కడ ప్రజెంట్కి వచ్చేసారు. వెరీ గుడ్. ఒకసారి ఆలోచించుకోవాలి మనం. అందులో రోజు ఆలోచించకూడదు, స్టార్ట్ చేసే ముందు మాత్రమే ఆలోచించాలి. రోజు అదే పని ఉండకూడదు. ఫస్ట్ రోజు కాబట్టి ఆలోచిస్తాం, రేపు ఎల్లుండి మనకి అకౌంట్స్ తప్పితే మిగతా ధ్యాసే ఉండదు. అది పెట్టుకోకూడదు. జవేలు కొంటాం, సరదాగా నేర్చుకుంటాం, అకౌంట్స్ వెళ్ళిపోతాం. హోంవర్క్ కూడా నార్మల్గా ఉంటుంది, పెద్దగా ఉండదు అని అడిగితే నేనైతే హోంవర్క్స్ కంప్లీట్గా ఆపోజిట్. హోంవర్క్ అంటే ఫస్ట్ నాకు ఇష్టం ఉండదు, కాబట్టి నేను అంత ఎక్కువ ఇవ్వను. ఓకే. సిఏ క్వాలిఫై మీకు వచ్చే పవర్ ఎంత ఉంటుంది అనేది మీరు ఇమాజిన్ కూడా చేయలేదు. కొన్ని సిచ్యువేషన్స్లో కానీ మీరు ఉంటే, ఫర్ సపోజ్ ఎస్బీఐ బ్యాంక్ ఎంత పెద్దది? ఎంత పెద్దదంటే ఇక్కడ ఉన్న బ్రాంచ్ ఒకటే కాదు, ఆల్ ఓవర్ ఇండియా, ఆల్ ఓవర్ వరల్డ్ ఎన్ని బ్రాంచెస్ ఉంటాయి? థౌజండ్స్ ఆఫ్ బ్రాంచెస్ ఉంటాయా? స్టాక్ మార్కెట్లో ట్రేడ్ అవుతుందా? షేర్ ప్రైస్ ఎంత ఉంటుందా? 500 అప్రాక్సిమేట్ అంతా ఉంది. అవునా కదా? 500, 1000 ఆ ఎస్బీఐ కరెక్ట్గా పనిచేస్తుందని, దాంట్లో అకౌంట్స్ అంతా ప్రాపర్గా ఉన్నాయని, గుంటూరులో, హైదరాబాద్లో అన్ని బ్రాంచెస్లో ఉన్నాయని ఒక కస్టమర్ ఎలా నమ్ముతాడు? ఒక ఇన్వెస్టర్ దేని బేస్ చేసుకుని నమ్ముతాడు? మీరు పెట్టే సిగ్నేచర్ బేస్ చేసుకుని నమ్ముతాడు. 1 year అయిపోతుంది, మార్చి వస్తుంది, ఫైనాన్స్ స్టేట్మెంట్స్ మొత్తం తెప్పించుకుంటాడు, మొత్తం చెక్ చేస్తాడు, అన్ని కరెక్ట్గా ఉంటే కరెక్ట్గానే సైన్ చేస్తాడు. అప్పుడు స్టాక్ మార్కెట్లో ప్రైస్ 500 కాస్త 600 అవుతుంది. అదే సరిగా లేవని సైన్ చేశాడు అనుకో, 5 రూపాయలకి వస్తుంది, లిటరల్గా 5 రూపీస్కి వస్తుంది. ఎస్ బ్యాంక్ 2021లో మనకి రెసిషన్ కోవిడ్ వచ్చింది కదా, 5 రూపీస్కి వెళ్ళిపోయింది. అది ఇంతోటి రికవరీ అవ్వాలా, 45 రూపాయలు 50 ఉంది, 600 ఉండాల్సింది. అంత ఎఫెక్ట్ ఉంటుంది. ఒక బ్యాంక్ మన సిగ్నేచర్ ఒక బ్యాంక్ పోయిందంటే ఓన్లీ బ్యాంకే పోదు, లాక్స్ ఆఫ్ కస్టమర్స్ మనీ పోద్ది. ఒకసారి అందరూ వెళ్ళిపోయి, డిపాజిటర్స్ వెళ్ళిపోయి, ఆడిటర్ వచ్చేసి నెగిటివ్ ఇచ్చాడు రిపోర్ట్ అని బ్యాంక్ వెళ్ళిపోయి డబ్బులు అన్ని అంటే వాళ్ళ దగ్గర ఉండవు డబ్బులు. అవునా కదా? అందరు లక్షల మంది వెళ్ళిపోయి నా డిపాజిట్స్ నాకేముందంటే బ్యాంక్ ఇవ్వలేదు. అప్పుడు ఏమైంది? బ్యాంక్ దివాలా. బ్యాంక్ దెబ్బతిందంటే కంట్రీకి కూడా ఎఫెక్ట్. చూసారా? మీరు చేసే ఒక సైన్, బ్యాంక్, ఒక కస్టమర్, ఒక కంట్రీ ఎక్కడికి వెళ్తుంది? అవునా కదా? ఇంత పవర్ మరి మీకు రావాలంటే మనం ఎంత కష్టపడాలి? అవునా కదా? ఎంజాయ్ చేస్తే కష్టపడితే ఇవన్నీ ఏమి కనిపించాయి. మీరు ఓన్లీ కష్టపడ్డాం, రిజల్ట్ కూడా కష్టంగానే. ఓకే.
ఫ్రీగా ఉంది, ఎంజాయ్ చేసి నేర్చుకున్నాం. సీఏ పాస్ అవుట్ వాళ్ళు ఉండే బెనిఫిట్స్ మీకు అర్థమైనా? ఎప్పుడైనా ఆలోచించారా? ఇప్పుడే ఫస్ట్ టైం. సిఎంఏ కూడా అంతేనమ్మా. సిఎంఏ ఎలా ఎఫెక్ట్ ఉంటుందంటే కాస్ట్ షీట్స్ ఉంటాయి. ఒక ప్రోడక్ట్ కాస్ట్ ఫైనలైజ్ చేయాలి, సిఎంఏ అప్రూవ్ చేయాలి. ఒక ప్రోడక్ట్ ఫర్ సపోజ్ మొబైల్ ఇది S23 ఉంది నాది సామ్సంగ్, ఇది 1,30,000 ఉంటుంది. 1,30,000 ఫైనల్ చేయాలంటే సిఎంఏ అప్రూవ్ చేయాలి. అన్ని కాస్ట్లు క్యాల్కులేట్ చేసుకొని ఓకే ఇది మన బ్రాండ్ వాల్యూ అంతా క్యాల్కులేట్ చేసి 1,30,000 అని పెట్టాడు. అదే సిఎంఏ అటు ఇటు జరగకుండా 1,30,000 కాదు 50,000 పెట్టాడు అనుకో, సామ్సంగ్ ఎంత లాస్ వస్తుంది? అవునా కదా? సో ఓన్లీ సిఎంఏ సైన్ చేస్తే ఆ ప్రొడక్ట్స్ కాస్ట్ అని బయటకు వస్తాయి. కాస్ట్ షీట్స్ లో ఉండే ప్రాఫిట్ అండ్ లాసెస్ సిఎంఏ ఫైనల్ చేస్తేనే అది అకౌంట్స్ డిపార్ట్మెంట్కి వస్తుంది. అప్పుడు సిఏ కూడా సిగ్నేచర్ అనేది ప్రాపర్గా పెడతారు. ఇవన్నీ ఇంటర్లింక్డ్ ఉంటుంది. మీకుండే పవర్ వన్స్ క్వాలిఫైయర్ అంటే చాలా ఎక్కువ ఉంటుంది, మీరు ఇమాజిన్ చేయగలుగుతుంటారు. అది క్వాలిఫికేషన్ తర్వాత కొంచెం ఎక్స్పీరియన్స్ కూడా రావాలి. బిగ్ 4 వాటిలో జాబ్ చేయాలి, 10 years అలాగా బిగ్ 4 లో పార్ట్నర్ కావాలి. అంత ఎదిగినప్పుడు వేరే సైన్ చేస్తారు పెద్ద పెద్ద కంపెనీస్, టీసీఎస్, ఇవన్నీ చాలా బిగ్ కంపెనీస్ అన్నమాట. ఓకేనా? సిఏ అయినా సిఎంఏ అయినా వన్స్ మీరు క్వాలిఫై అయ్యారంటే మీకు పవర్ అనేది అబ్నార్మల్గా ఉంటుంది. ఓకే, అందుకే విన్నారా ఇది? ప్రైమ్ మినిస్టర్, మన ప్రైమ్ మినిస్టర్ ఏం చెప్పాడు? సిఏ సిగ్నేచర్ ఈజ్ మోర్ పవర్ఫుల్, మోర్ వాల్యుబుల్ దాన్ ప్రైమ్ మినిస్టర్ సిగ్నేచర్. ఇది నేను చెప్పిన ఎగ్జాంపుల్కి దీనికి పర్ఫెక్ట్గా లింక్ అవ్వాలి, లింక్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ నాన్ కామర్స్ వాళ్ళు ఉన్నారా? ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, నాన్ కామర్స్. నాన్ కామర్స్ మీన్స్ అది కూడా వేస్తున్నాను. ఎంఈసీ సిఈసీ వాళ్ళు కామర్స్, అవి రెండు కాని వాళ్ళు నాన్ కామర్స్. నాన్ కామర్స్ సైన్స్ వాళ్ళు ఉండాలి కదా స్టూడెంట్, నువ్వు సైన్స్. ఫస్ట్ ఒకసారి ఆయన క్లాప్స్ కట్టున్నాను. అంత ఈజీ కాదు సైన్స్ నుంచి సిఏలకు రావటం అంటే. మీరు అందరూ ఇందులో ఉన్నారు కాబట్టి తప్పక చదువుతున్నారు, అవునా కదా? అతను డెసిషన్ తీసుకొని వచ్చాడు, దాన్ని ఫస్ట్ అప్రిషియేట్ చేయాలి. నువ్వు అస్సలు భయపడద్దు, అకౌంట్స్ నాకు రాదు అసలు భయపడద్దు. మనం ప్రతిదీ జీరో నుంచి మొదలు పెడతాం. వీళ్ళు ఇప్పుడు దాకా నేర్చుకున్నదంతా కూడా మర్చిపోతేనే క్లాస్ అర్థమైంది. అదంతా గుర్తుపెట్టుకున్నారు అనుకో వాళ్ళకి కన్ఫ్యూజ్ అయిపోతారు, అవునా కదా? మీరు కూడా నాకేం రాదనుకునే కూర్చోండి, చెప్పినట్టు నేర్చుకోండి అంతే. అప్పుడు నువ్వు వాళ్ళు ఒకటేగా, సేమ్ కామర్స్ నాన్ కామర్స్ మనస్ ఏం ఆలోచించుకోవాలి. నేను జీరో నుంచి నేర్పిస్తా, మీరు అక్కడి నుంచి నేర్చేసుకోవాలి. ప్రతిదీ మన క్లాస్లో చేస్తాం. ఓకే, ఆల్ ఆర్ ఈక్వల్, అమ్మాయిలు అబ్బాయిలు ఇవి కూడా ఉండదు, మొత్తం ఒకటే. సో మరి ఇవన్నీ అచీవ్ అవ్వాలంటే మన స్టైల్ ఎలా ఉంటుంది టీచింగ్? ఇప్పుడు దాకా మీ సార్లు చెప్పుంటారు. ఎవరెవరు చెప్పారు? సాయి కుమార్ సారు, గడ్వేర్ సారు, ఇవన్నీ చెప్పారు, అవునా కదా? కలర్ మెటీరియల్స్ ఉంటాయి. అకౌంట్స్ నేను చాప్టర్ వైజ్ ఇస్తా, మెటీరియల్స్ మొత్తం ఒకటే మెటీరియల్ నేను మారుస్తూ కొంచెం అప్డేట్ చేసుకుంటూ ఇస్తాను. ఓకే, అది ఇక్కడ ఉన్న వాళ్ళకి ప్రింట్అవుట్లు వస్తాయి, ఆన్లైన్ వాళ్ళకి మీరు సాఫ్ట్ కాపీ వస్తుందమ్మా, ప్రింట్అవుట్ తీసుకోండి. పెద్దగా ఏం కాస్ట్ అవ్వదు, నార్మల్గానే చేద్దాం. సరే, మెటీరియల్స్ ఏమేమి కవర్ అవుతాయి? అసలు మీ సిఏలో సిఎంఏలో ఏవే మెటీరియల్స్ ఉంటాయి తెలుసా? బోర్డు నుంచి వచ్చేవి తెలుసా? తెలీదా? అయ్యో, సరే పోనీ మన వెబ్సైట్ ఎప్పుడైనా చూసారా? ఏ వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేశారా మనకి ఏమేమి ఉంటాయని? అవుతుంది కదా? అవుతుంది. చూసారు ఎప్పుడైనా మెటీరియల్స్? వెబ్సైట్ ఎప్పుడైనా సరే మీరు చదివేది చదువుకుంటుంటే ఆ బోర్డు వెబ్సైట్ చెక్ చేయాలి, జాబ్కి వెళ్తే ఆ కంపెనీ వెబ్సైట్ చెక్ చేయాలి. ఒక ఇన్స్టిట్యూషన్కి వెళ్తే కోచింగ్ తీసుకోవడానికి ఆ ఇన్స్టిట్యూట్ వెబ్సైట్ చెక్ చేయాలి. ప్రతిదీ వెబ్సైట్లో ఉంటుంది, అట్లీస్ట్ బ్రీఫ్గా ఉంటుంది. దాని గురించి తెలుసుకోకుండా ఎప్పుడు వెళ్ళద్దు. ఓకే,
ICI.org వెళ్ళి స్టూడెంట్స్లోకి వెళ్ళి బోర్డ్ ఆఫ్ నాలెడ్జ్ పోర్టల్లోకి వెళ్తే స్ట్రీమ్ ఆఫ్ ఎడ్యుకేషన్, స్టడీ మెటీరియల్, ఫౌండేషన్, ఇది వచ్చేసి స్టడీ మెటీరియల్ ఎంత ఉందో చూడండి. ఇదంతా మన మెటీరియల్ కవర్ అవుతుంది. దీంతో పాటు ఆర్టీపీస్ అని ఇస్తుంది ICI. ఐడియా ఉందా? డివిజన్ టెస్ట్ పేపర్స్. ప్రతి అటెంప్ట్కి 2 RTPs ఇస్తుంది. MTPs మాక్ టెస్ట్ పేపర్స్ ప్రతి అటెంప్ట్కి 2 ఇస్తుంది. ఇవి ఒక 10 అటెంప్ట్స్ కవర్ అవుతాయి. 10 అటెంప్ట్స్ RTPs, 10 అటెంప్ట్స్ MTPs, 10 అటెంప్ట్స్ ప్రీవియస్ క్వశ్చన్స్, ప్రీవియస్ ఎగ్జామ్ క్వశ్చన్స్ మన స్టడీ మెటీరియల్. ఇప్పుడు చెప్పండి, ఇవన్నీ ప్రిపేర్ అయిపోతాం మన మెటీరియల్లో. మరి 70 వస్తాయి. ఇవన్నీ అన్ని బుక్స్లో దొరుకుతాయి. ఇవన్నీ దొరకటం సమస్య కాదు. క్లాసెస్ మనం వినటం, ప్రాక్టీస్. అకౌంట్స్ ఎప్పుడు ప్రాక్టీస్ చేయాలి, చదవకూడదు కదా. అవన్నీ కవర్ అవుతాయి కాబట్టి మీకు డెఫినెట్గా మీకు మార్క్స్ వస్తాయి. వీక్లీ టెస్ట్లు ఉంటాయి, సింపుల్గానే పెడతా. వీక్లీ పెద్ద పెద్ద ఎగ్జామ్స్ పెట్టేసి పెద్ద ఎగ్జామ్స్ పెడితే 2 రాస్తారు, 3వది మానేస్తారు, నాకు తెలుసు. కాబట్టి సింపుల్ ఎగ్జామ్స్ మనం రాసుకుంటాం. ఎప్పటి వరకు మనం గ్రో అయ్యాము. ఓకే, రివిజన్ టెస్ట్లు సిలబస్ అయిపోగానే మీకు రివిజన్ ఉంటుంది, మారదాన్ క్లాసెస్ ఉంటాయి. మీరందరూ ఏదైనా క్లాస్ మిస్ అయినా మీకు వీడియో బ్యాకప్ అనేది కంపల్సరీగా ఉంటుంది. ఏ రోజుకి ఆ రోజు మీకు రికార్డింగ్స్ మీ మొబైల్ యాప్లో వస్తాయి. ఇది మన స్టాండర్డ్ ఫార్ములా. ఇప్పటిదాకా టార్గెట్ అకాడమీ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటిదాకా ఏ ఒక్క రోజు కూడా ఒక్కటంటే ఒక్క క్లాస్, రోజుకి ఎన్ని బ్యాచెస్ జరుగుతాయి ఇక్కడ హైదరాబాద్లో అన్ని, ఎక్కడా కూడా రికార్డింగ్ లేకపోతే లైవ్ క్లాస్ జరగాల, తెలుసా. రికార్డింగ్ అనేది కంపల్సరీ. స్టూడెంట్స్ అంటే ఎంత ఇంపార్టెంటో రికార్డింగ్ జరగడం కూడా అంతే ఇంపార్టెంట్ మా దగ్గర. ఎందుకంటే మాకు స్టూడెంట్స్ లేని వాళ్ళు, రాని వాళ్ళు, ఇక్కడికి వేరే జాబ్స్ చేసుకుంటూ ఉన్న వాళ్ళు, CA కాకుండా ACC ఎట్లాంటి అనుకోండి, UK నుంచి కూడా అడ్మిషన్ ఉంటుంది. UK నుంచి ఉంటాయి, డిఫరెంట్ కంట్రీస్. US లో ఉన్న వాళ్ళు ACMA చేస్తున్నారు. సో మేము పెట్టుకున్న ఒక్కటే స్టాండర్డ్ ఫార్ములా ఏంటంటే రికార్డింగ్ కంపల్సరీగా ఉండాలి. టైమింగ్స్ డిఫరెన్స్ ఉంటాయి కదా అందరికి, వాళ్ళకి మనకి. వాళ్ళు లైవ్ అటెండ్ అవ్వలేదు. మనం ఎర్లీ మార్నింగ్ పెట్టుకుంటాం, నిద్రపోతూ ఉంటాం, కుదరదు, కష్టం. ఏమైనా పెట్టుకుంటారు, ఏదో పనిలో ఉంటాం. సో రికార్డింగ్ అనేది కంపల్సరీగా మేము మెయింటైన్ చేస్తాం ఎట్టి పరిస్థితుల్లో. మీరు ఇప్పటిదాకా ఎప్పుడైనా క్లాస్ మిస్ అయ్యా రికార్డింగ్స్ ఏదన్నా? అవునా? ఎట్టి పరిస్థితుల్లో వీడియో బ్యాకప్ ఉంటుంది. మీకు ఏదైనా క్లాస్ మిస్ అయితే వెంటనే మనోజ్ సార్కి కానీ ప్రతాప్ సార్కి కానీ కమ్యూనికేట్ చేయండి, వాళ్ళు అప్డేట్ చేస్తారు. ఓకేనా? ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనకి 70 మార్క్స్ ఈజీగా వస్తాయి. ఒక క్లాస్ మిస్ అయినా వీడియో బ్యాకప్ ఉంది, అది వినేస్తే సిలబస్ అంతా కవర్ అయిపోతుంది. అవునా కదా? ఇది పాస్ అవుతాం. అదే వీడియో బ్యాకప్ లేదు, ఓ 4 రోజులు క్లాస్ మిస్ అయ్యారు, ఏం జరిగింది? కంటిన్యూషన్ చాప్టర్స్ అర్థం కావు. ఏ ఫ్రెండ్ అడుగుతాం మనం? వాళ్ళు నేర్చుకుంటే సరిపోద్ది, ఇదేం చెప్తారు. అందుకని ఈ వీడియో బ్యాకప్ అనేది CA/CMAలో కూడా మేము ఇంప్లిమెంట్ చేస్తాం. లేదంటే ఎక్కడా ఉండదు మీకు, మనం ఒక్కమే. అవునా కదా? సరే, స్టార్ట్ చేద్దాం మరి మన సబ్జెక్టు. ఈరోజు స్టార్ట్ చేద్దాం, రేపు స్టార్ట్ చేద్దాం. ఈరోజు జస్ట్ చాప్టర్ నేమ్స్ రాసుకుందాం, ఏం చేయొద్దు, జస్ట్ నేమ్స్ రాసుకోండి. మనకు వచ్చేసి పేపర్ 1 అకౌంటింగ్. దీంట్లో మొత్తం 11 చాప్టర్స్ ఉంటాయి. 11 చాప్టర్స్ ఉంటాయి. ఇక్కడ కనపడేది 11, కానీ ఇందులో ఇంకోటి ఏమైనా ఉంటుంది. ఏం కంగారు పడద్దు, నువ్వు ఈజీగా వెళ్ళిపోవాలి. నోట్స్ ఉన్నాయా? ఇది రాసుకోండి. CMA మనం డిఫరెన్స్ అనేది తర్వాత చేస్తాను. మీరు ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్స్ కంటే కూడా. ఫస్ట్, ప్రతి ఒక్కరి దగ్గర సపరేట్ నోట్ బుక్ ఉండాలి. అకౌంట్స్ సపరేట్ బుక్ ఉండాలి. మీ నోట్స్ వచ్చారు మినిమము ఇలాంటి బుక్, ఇంత సైజ్ ఉన్న బుక్ తీసుకోండి. అకౌంట్స్ పార్ట్నర్షిప్కి వెళ్ళినప్పుడు
చిన్న చిన్న బుక్స్ ఉంటే మీరు చేయలేరు. మినిమం ఈ సైజ్ ఉండాలి. కంపల్సరీగా రూల్ నోట్సే ఉండాలి, వైట్ పేపర్ కాదు. కంపల్సరీగా రూల్ నోట్సే మెయింటైన్ చేయండి. ఈ మార్జిన్స్ లో ఇటు సైడ్ రాయొద్దు, ఓన్లీ ఇటు సైడ్ రాయండి. మీ ఎగ్జామ్ లో కూడా సేమ్ ఇలాగే ఉంటుంది పేపర్. థియరీ పేపరే కదా, ఆఫ్లైన్ ఎగ్జామ్సేగా, ఎంసీక్యూస్ కాదు కదా. క్లారిటీ ఉంది కదా. పెన్స్ ఎవరి పెన్ వాళ్ళు తెచ్చుకోవాలి, పెన్స్ లేకుండా మీరు రావద్దు. ఓకే, స్కేల్ కానీ క్యాలిక్యులేటర్ కంపల్సరీ. మనం ఫుడ్ తింటే అంత ఇంపార్టెంట్, క్యాలిక్యులేటర్ అంత ఇంపార్టెంట్. ఎవరు క్యాలిక్యులేటర్ వాళ్ళు పెట్టుకోవాలి. ఫ్రెండ్స్ వాడుకుందాం అని చెప్పి వస్తారా? కాదు కదా. పొద్దున్నే బ్రష్ ఎవరి బ్రష్ వాళ్ళు చేస్తామా, లేదంటే ఒకటే బ్రష్ ఇద్దరం చేస్తామా? లేదుగా. అలాగే ఉంటే చెప్పండి, వాళ్ళు రెండు, ఒకటే పెన్ను ఒకటే క్యాలిక్యులేటర్ ఇద్దరు వాడుకోవచ్చు. అలా లేదంటే మాత్రం సపరేట్గా సరే. సిలబస్ ఒకసారి రాసుకుందాం. చాప్టర్ 1 థియరిటికల్ ఫ్రేమ్వర్క్. చాప్టర్ 1 అని ఫస్ట్ రాయండి, తర్వాత అన్న కింద అంతా 1, 2, 3 అలా రాసుకుంటుంది. 2 అకౌంటింగ్ ప్రాసెస్. బ్యాంక్ రికన్సిలియేషన్ స్టేట్మెంట్. ఇన్వెంటరీస్. డిప్రిషియేషన్ అండ్ అమార్టైజేషన్. చాప్టర్ 6 బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అండ్ ప్రామిసరీ నోట్స్. చాప్టర్ 7 స్పీడ్ అయిందా? స్పీడ్ అయితే చెప్పండి. ప్రిపరేషన్ ఆఫ్ ఫైనల్ అకౌంట్స్ ఆఫ్ సోల్ ప్రొపరేటర్స్. 8 ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. 9 accounts from incomplete records, nothing but single entry. Partnership and LLP accounts, company accounts. 2 minutes. ఆన్లైన్ లో వాళ్ళు స్క్రీన్ షాట్స్ తీసుకోకుండా నోట్స్ లో రాసుకోవాలి. మీ నోట్స్ చాలా స్పెసిఫిక్ గా ఉంటాయి. మీరు క్లాసెస్ వినకపోయినా అటీట్గా ఉంటాను, కానీ నోట్సెస్ మాత్రం చాలా క్లియర్ గా మెయింటైన్ చేయాలి. మీరు చెప్పండి, ఎగ్జామ్ ముందు ఏముంటుంది మీ దగ్గర? ఇంకేముండదు. మెటీరియల్ వర్క్ అవ్వదు, మేము వర్క్ అవ్వము, ఏమీ వర్క్ అవ్వదు. మీకు వర్క్ అయ్యేది ఎగ్జామ్ ముందు ఓన్లీ మీరు రాసుకున్న నోట్స్ మాత్రమే. మీరు నోట్స్ కానీ ప్రాపర్గా ఉందంటే మీరు 70 అనుకుంటారు, కానీ 80, 90 వస్తాయి. అకౌంట్స్లో తెచ్చుకోవచ్చు. నేను అకౌంట్స్ చాప్టర్స్ అలా సింప్లిఫైడ్ చేస్తాను, షార్ట్ నోట్స్ లాగా ఇస్తాను. ఓకే, అది మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో నోట్సెస్ రేపు తెచ్చుకోండి. ఎలా నోట్సెస్ మెయింటైన్ చేయాలనేది రేపు చెప్తాను. ఎలా ఒక చాప్టర్ స్టార్ట్ చేయాలనేది రేపు చెప్తాను. వైట్ నోట్స్ అవాయిడ్ చేయండి, రూల్ నోట్సే తెచ్చుకోవాలి, సపరేట్గా పెట్టుకోండి. ఓకేనా? రాశారా? ఇంకెవరైనా ఉన్నారా ఆన్లైన్ వాళ్ళు? కంప్లీట్ అయిపోతే ఒకసారి ఎస్ఎన్ పెట్టిందమ్మా ఆన్లైన్ వాళ్ళు. ఓకే, సరే. సిఏలో పాస్ అవటం ఈజీయా కష్టమా? పోనీ పాస్ అవటం అనేది మన చేతుల్లో ఉంటుందా? ఇప్పుడు దాని గురించి మనం ఆలోచించాలా? పాసిబిలిటీ ఎంత ఉంటుంది అంటారు పాస్ అవటం? ఒక ఇద్దరు స్టూడెంట్స్, ఇప్పుడు ఫర్ సపోజ్ వీళ్ళిద్దరు పేరేమో S1, జస్వంత్, సారీ హర్ష, జస్వంత్ హర్ష ఇద్దరు
సేమ్ రాశారు పేపర్ అంతా కూడా. అంటే ముందు వెనక కూర్చుంటే సేమ్ రాశారు అనుకోండి, యాజ్ ఇట్ ఈస్ గా రాశారు అనుకో, ఏం జరిగిందో చెప్పనా, మీ రోల్ నెంబర్స్ ముందే అనుకున్నాయి అనుకోండి, ఇద్దరు పేపర్లు ఆగిపోతాయి వాల్యుయేషన్. ఇదొక ఇష్యూ ఉంటుంది, చూసి రాశారని చెప్పేసి ఆపేస్తారు. డిఫరెంట్ సెంటర్స్ లో బట్టి సేమ్ రాశారు, కాన్సెప్ట్ కానీ పేపర్ కానీ సేమ్ రాశారు, ఇద్దరికి సేమ్ మార్క్స్ వస్తాయా? కొన్ని ఇద్దరు పాస్ అవుతాయి, పాస్ అయ్యే స్కోప్ ఉంటుందా? ఉంటుందంటారా? అంటే బాగా రాశారని నేను చెప్పట్లా, రాయటం సేమ్ రాశారు, అది రైటర్ రాయడం పక్కన ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఒకళ్ళు పాస్ అవ్వచ్చు, ఇంకొకరు ఫెయిల్ అవ్వచ్చు. ఇదంతా ఎవరి మీద డిపెండ్ అయి ఉంటుంది? ఇన్స్టిట్యూట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అయితే కానీ పాస్ పర్సెంటేజ్ ఎక్కువ ఇద్దాం అనుకున్నానుకో, ఇద్దరిని పాస్ చేస్తుంది, లేదనుకో ఒకరిని పాస్ చేస్తుంది. పాసిబుల్ అంటే డెఫినెట్ గా పాసిబుల్. కావాలంటే మీరు సర్టిఫికేట్ కాపీస్ అని ఉంటుంది, ఎగ్జామ్స్ రాసాక అవి తెప్పించుకో, చూడండి మీకు వచ్చిన మార్క్స్ కి ఏంటి, ఆన్లైన్ లో కనపడ్డ మార్క్స్ కి పేపర్ మీద ఉన్న మార్క్స్ కి మీరు రాసే 4 పేపర్లు అట్లీస్ట్ ఒక పేపర్ మీద డిఫరెన్స్ ఉంటుంది. ఏదో మాక్సిమం ఎక్కువ ఉంటుంది, ఒక్కోసారి తక్కువ అనేది చాలా తక్కువ కేసెస్లో జరుగుతుంది. మన వాళ్ళు అందరూ రాస్తారు కానీ ఎగ్జామ్స్, అన్ని ఎగ్జామ్స్ రాయరు, ఒక పోయినా కానీ మీద వదిలేస్తారు. కాబట్టి కొంచెం మార్క్స్ ఎక్స్ట్రా వేస్తారు, బట్ అందరికీ సేమ్ ఇయర్ ఒక ఇష్యూ ఉంటుంది. కాబట్టి మనం పాస్ ఫెయిల్ ఏది ఆలోచించాలి, మన పని మనం ప్రాపర్గా చేసుకుంటూ వెళ్ళిపోయాం అనుకో, రిజల్ట్ అదే వస్తుంది. పాస్ పర్సంటేజ్ ఎంత ఉంటుంది? 50% ఉంటుందా? సిఎంఏ కాదు, సిఏలో 27, 30, 50% సిఏలో అయితే రాదు, సిఎంఏలో వస్తుంది. ఫౌండేషన్ వస్తుంది, ఇంటర్ ఫైనల్లో రాదు. ఇంటర్ ఫైనల్లో ఉండేది 20 to 25%. కాబట్టి ఈజీ కాదు, అట్ ద సేమ్ టైం కష్టం కూడా కాదు. మనం ఏదైతే ఫాలో అవ్వాలో అదంతా ఫాలో అవుతూ కన్సిస్టెంట్గా చేస్తే డెఫినెట్గా పాస్. కన్సిస్టెంట్గా చేయాల, ఈరోజు చేసాం రేపు చేయాల, మళ్ళీ ఎల్లుండి చేసాం, 4 రోజులు రెస్ట్ తీసుకున్నాం, తర్వాత మళ్ళీ ఏదో వచ్చాము, ఇంట్లో తిట్టారని వచ్చి మళ్ళీ కూర్చున్నాం, ఇట్లా వెళ్ళిపోతే సక్సెస్ వస్తుంది అంటే డెఫినెట్గా రాదు. నువ్వు ఎంత టాలెంటెడ్ అయినా రాదు. అదే 12th లో అన్నీ వర్క్ అవుతాయి, ఇంటర్మీడియట్లో మీకు అన్నీ వర్క్ అవుతాయి, ప్లస్ 2లో సిఎస్ఈఎంలో వర్క్ అవ్వవు. 12th లో ఎవరన్నా మీరు ఫెయిల్ అయినట్టు విన్నారా ఇంటర్మీడియట్లో? అదే సిఎస్ఈఎంలో వినకుండా ఉన్నారా? పాస్ అయింది వేరుగా వింటాం, ఫస్ట్ అదేలాగా. సో ఫెయిల్ అనేది కామన్, ఇక్కడ పాస్ అవ్వడం స్పెషల్. దానికోసం మనం కష్టపడుతూ ముందుకు నేర్చుకుంటే వెళ్ళిపోతాయి. రిజల్ట్ మన చేతుల్లో లేదు, దాని గురించి ఆలోచించద్దు. మీ పని మీరు నేర్చుకోవటం, ఎగ్జామ్స్ రాయటం, వర్క్ చేయటం. మనం 100 మార్క్స్కి మనకు వచ్చిన దాంట్లో ప్రాపర్గా ప్రజెంట్ చేసామా లేదా అంతవరకే ఆలోచించాలి. అట్లా కాకుండా నేను రాసిన దానికి ఎన్ని మార్క్స్ వస్తాయని ఆలోచించాను ఫస్ట్ ఎగ్జామ్ రోజు, రెండో ఎగ్జామ్ వెళ్ళిపోతుంది. కాబట్టి మన పని ఏంటి, మ్యాక్సిమం ప్రజెంట్ చేయటం. 100% చేయలేము, మ్యాక్సిమం మనం కరెక్ట్ అయ్యే విధంగా రాయటం, దానికోసం కష్టపడతాం. రిజల్ట్ ఐసీఐ మన మదర్ బోర్డు, లేదంటే ఐసీఐ అన్నారు, అనుకోలేదు. నువ్వు బాగా కష్టపడ్డా అంటే లక్ కూడా ఫేవర్ చేస్తుంది, కష్టపడకపోతే లక్ ఫేవర్ చేయదు. నిన్న రిజల్ట్స్ లో ఇద్దరు స్టూడెంట్స్ క్లోజ్ ఫ్రెండ్స్ అన్నమాట, ఇద్దరికే చెప్తాను చదవమని. 3-4 అటెంప్ట్స్ నుంచి, అమ్మాయిలే అబ్బాయిలు కూడా కాదు, 3-4 అటెంప్ట్స్ నుంచి వాళ్ళు అసలు ఫోకస్ చేయాలి. లాస్ట్ అటెంప్ట్ ఒక అమ్మాయి ఫోకస్ చేసింది, ఎక్కువ కాదు నార్మల్ ఫోకస్ చేసింది. ఒక అమ్మాయి అంత కూడా చేయాల. ఫోకస్ చేసిన అమ్మాయికి లక్ ఫ్యాక్టర్ యాడ్ అయింది, 200 ఎగ్జాక్ట్ గా వచ్చాయి. ఫోకస్ అయిన అమ్మాయికి యాడ్ అవ్వాల, 190లో పోయాం. మనం పడాల్సిన మినిమం కష్టం మనం పడితే వెళ్తే లక్ ఫ్యాక్టర్ మీకు యాడ్ అవుతుంది. కష్టపడలేదంటే అది యాడ్ అవ్వదు. ప్రాక్టికల్ గా ఎక్కడ ప్రూవ్ అవ్వదు, కానీ జస్ట్ మనం జరుగుతున్న సినారియాస్ లో మనం అర్థం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మీ పని మీరు చేసుకుంటే వెళ్ళిపోండి, 100% అటెండెన్స్ మెయింటైన్ చేయండి, మీకు ఆటోమేటిక్ సక్సెస్ అనేది వస్తుంది, పాస్ అవుతారు. సిఏ ఫౌండేషన్, సిఎంఏ ఫౌండేషన్ అండి, సిఏ ఫైనల్ అంత కష్టమైంది కాదు. అట్లా అని చెప్పి మీకు ఈజీ అని కాదు, ನೀವು రాస్తే ఎక్కువ వస్తాయండి, బట్ మీరు రాస్తే డిఫరెంట్. అలా అని చెప్పి అంత కష్టం కూడా కాదు కదా, ఫైనల్ అంత కష్టం కాదు. దీని స్టైల్లో ఇప్పుడు మీరు చదువు అంటారు, ఇక్కడ నుంచి నేను తీసుకొని వెళ్తాను. ఓకే, క్లాస్లోకి ఎప్పుడైనా ఎంటర్ అవ్వచ్చు,
లేట్ అయింది, బయట ఉండొద్దు, వచ్చేసి కూర్చోండి. బట్ వచ్చారంటే మాత్రం బయటకు వెళ్తాను మళ్ళీ. క్లాస్ అయిపోయినా కూర్చోవాల్సింది. నేను లేట్గా వచ్చారని చెప్పేసి ఏమన్నా అరవను, ఏమన్నా సైలెంట్గా రండి, కూర్చోండి, క్లాస్ ఎక్కడ ఉంటే అక్కడ వినేసండి. మ్యాక్సిమం టైంకి రావడానికే ట్రై చేయండి, లేట్ అవ్వకుండా చూసుకోండి. ఓకేనా? ఈరోజు పర్ఫెక్టా? స్టార్ట్ చేసాం అకౌంట్స్. ఓకే, సిలబస్ రాశారా అందరూ? ఇంకా రాయని వాళ్ళు ఉన్నారు? ఏమైనా కొరీస్ ఉంటే అడగండి. ఇంకా 5 minutes ఉంది మనకి. కొరీస్ ఏమైనా ఉన్నాయా? ఎనీ క్వశ్చన్, జనరల్, సబ్జెక్టు, అప్పుడే సబ్జెక్ట్ స్టార్ట్ చేయలేదు, చిన్న కదా సబ్జెక్ట్లో. జనరల్గా ఏమైనా ఉన్నా? ఓకే, సరే అండి. ఆన్లైన్ వాళ్ళు వీళ్ళని పలకరించడానికి వీలైపోతారు మళ్ళీ. కొన్ని పలకరిస్తే ఆన్సర్ చేయండి. మమ్మల్ని అడగట్లేదు సార్ అంటారు తర్వాత, అడిగితేనేమో ఆన్సర్ చేయాలి. ఆన్లైన్ వాళ్ళు చెప్పండి అమ్మా, ఎనీ డౌట్? డౌట్స్ ఏం లేకపోతే ఈ రోజుకి సైన్ అప్. ఒక 1 minute చూద్దాం ఆన్లైన్ వాళ్ళ కోసం. ఎవరైనా రెస్పాండ్ అయ్యారనుకో, ఓకే, రెస్పాండ్ అవ్వలేదనుకో ఆన్లైన్ ఎగ్జిట్ చేద్దాం మనం మాట్లాడుతాం. చెప్పండి, మీకు ఏమన్నా ఇక్కడ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా? మనం ఓడిఎస్ స్టార్ట్ చేద్దాం. నో డౌట్ సార్, వెరీ గుడ్. ఓకే అమ్మా, ఈ రోజుకి సైన్ అప్.